హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్స్ కిచెన్. నేను మీ శ్రీశానంద. ఈరోజు మనం పచ్చిమిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 500 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని బాగా కడిగి తుడిచి ఎండపెట్టి ఈ విధంగా తొడిమిలుంటూ కట్ చేసుకోవాలి. బాగోని ఏమైనా ఉంటే తీసి పడేసేయండి. ఒక గిన్నెలో 1 కప్పు ఆవుపిండి, 1 కప్పు కారం, 2 నుంచి 3 స్పూన్లు జీలకర్ర పొడి, 2 నుంచి 3 స్పూన్లు మెంతి పొడి, పసుపు 1/2 టీ స్పూన్ వేయొచ్చండి. ఒకవేళ ఘాటుగా ఉంటే మీరు 1/2 టీ స్పూన్ లేదంటే 1 స్పూన్ కూడా వేసుకోండి. 1 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు మెంతులు, 2 నుంచి 3 స్పూన్లు ధనియాల పౌడరు, నిమ్మరసం 3 నిమ్మకాయలది బాగా స్క్వీజ్ చేసి ఆ నిమ్మరసం వేస్తున్నానండి. అలానే కొంచెం తక్కువ చేసి 1 కప్పు ఉప్పు అండ్ 2 కప్స్ ఆయిల్ తీసుకున్నానండి. అదే కప్పుతో దీన్ని బాగా కలిపి అప్పుడు నేను మిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి, అది వేస్తాను. నార్మల్గా అయితే చాలామంది నిమ్మకాయలు నార్మల్గా అయితే ఈ పొడి అంతా కూడా ఫస్ట్ మిరపకాయలకి పట్టించినాక దాంట్లో ఆయిల్ వేసి కలిపి పెడతారు. కానీ నేను ఇది ఈజీగా ఫీల్ అవుతానండి. అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసి అన్నీ కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లో ఒక 2 to 3 days వరకు స్టోర్ చేసి అప్పుడు టేస్ట్ చేద్దాము. బాగా ఉప్పు కారం అన్నీ సరిపోతే ఫైన్, లేదంటే ఏదైనా తక్కువైతే అప్పుడు కలుపుకున్నామండి. ఇది సిమిలర్ టు దట్ ఆఫ్ ఆవకాయ పెడతాం కదండి, అట్లానే ఉంది. సో ఇది బాగా టేస్టీగా వచ్చిందండి. నేను టేస్ట్ చేశాను. ఇట్లా 2 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి నాకైతే. సో నేనేమి ఎక్స్ట్రా కలపట్లేదు. ఆయిల్ కూడా నాకు కావాల్సినంత చెమ్మిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ట్రై చేయండి, చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్